ఏజే మనసు మారి కొద్ది రోజుల్లోనే ఈ ఇంటిలో నా కోడలికి వేవిళ్ళు మొదలవుతాయి, నీకు వెక్కిళ్ళు మొదలవుతాయి. ఆ తర్వాత పసిబిడ్డ కేరమంటూ వస్తాడు, మీరు బేరమంటారు. అంత లేదు, అంతకన్నా ఎక్కువే ఉంటుంది, చూస్తూ ఉండండి. జయమ్మేంటి అంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతోంది? భాను నిజంగా చేసినా చేసే రకమే. లేదంటే ఆ కిచెన్ పోటీలో గెలవడం, ఇంతలోనే పెళ్లి రోజు రావడం, ఇవన్నీ చూస్తుంటే భానుకి వేవేళ్లు రావడం, మనకి వెక్కేళ్లు రావడం ఖాయం అనిపిస్తుంది. ఎస్, ఈ పెళ్లి రోజు వెనుక ఏదో ఉంది. అది ఏంటి అనేది ఏజీ మన దగ్గర దాస్తున్నాడు. వెనుక నేనున్నానన్న ఫీలింగ్ కూడా ఆ మొహంలో లేదు చూడు. అలా అని ఊరుకుంటానా? ఉన్నానని గుర్తు చేస్తానుగా. చేది జారిపోతుంది. పర్వాలేదు, పెళ్ళమే కదా. ఇక్కడే దింపేయమంటావా? పెళ్లి రోజు ఎవరికైనా పెళ్ళం బెల్లంలా కనిపిస్తుంది, కానీ ఈయనకేంటో నేను చీమలాగా కనిపిస్తున్నాను. ఏ చేత గుడికి వెళ్ళాలని జయమ్మతో ప్లాన్ చేసింది నేనే, కానీ గుడికొచ్చాక ఈయన చేసిన అరేంజ్మెంట్స్ చూసి మా పెళ్లి రోజు ఇంత గ్రాండ్ గా చేస్తున్నారా అనుకున్నాను. కానీ పెళ్లి రోజనే కాదమ్మా, ఇంకా వేరే కారణం కూడా ఉంది. దిగో దిగో. అబ్బా, దిగమని చెప్పొచ్చు కదా. అరిచినా వినపడకపోతే ఇలాగే దించాల్సి వస్తుంది. ఓ, మీకు నన్ను ఆట పట్టించడం బాగా అలవాటైపోయింది. ఎక్కువ ఊహించుకోకు. పెళ్లి రోజు భార్యతో ఇలాగేనా మాట్లాడేది? ఎలా మాట్లాడాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ఏంటి? కాస్త ప్రేమగా, కొంచెం గారాబంగా, ముద్దు ముద్దు మాటలతో ముచ్చట్లు చెప్తూ. సినిమాలు చూడటం తగ్గించు. మీరు పైకి ఎంత కఠినంగా మాట్లాడినా లోపల నేనున్నాను. లోపలంటే నాతో చెప్పించాలని కదూ, అదే గుండె లోపల. ఇంట్లో చోటిస్తే గుండెల్లో చోటిచ్చినట్టు కాదు. మరి పెళ్లి రోజుని బయటకెందుకు తీసుకెళ్లారు? పెళ్లి రోజు నువ్వు అనుకుంటున్నావేమో, నేను అనుకోవట్లేదు. చూడు, లేని ఊహించుకుని ఉన్న స్థానాన్ని కూడా పోగొట్టుకోకు. అరేరేరే, అప్పుడే వచ్చేసారా? ఏ రాత్రికో వస్తారనుకున్నాను. ఇంతకీ నా కోడలు బంగారం ఏది? నెత్తి మీద ఉంది. చచ్చ, నా కోడలు పార్వతిలా పక్కనుంటుంది గాని గంగలా నెత్తి మీద ఉండదు. జయమా, అమ్మని కాబట్టి అన్నీ అర్థం అవుతాయిరా. ఈ కోపం ఎంతకాలం? వాకలి దాటొచ్చిన నా కోడలికి నీ మనసులోకి రావడానికి ఎక్కువ రోజులు పట్టదులే. చెప్పానా ఏజే తీసుకెళ్ళింది ప్రేమతో కాదని? పాపం జయమ్మ చాలా ఊహించుకుందిగా. ఊహదేముంది, కావాలంటే కాశ్మీర్లో పాటలు పాడుకున్నట్టు కూడా ఊహించుకోవచ్చు.
ఏమైనా ఏజేని అంచనా వేయడంలో నీ తర్వాత ఎవరైనా. హీరో గారు వచ్చారు, మరి హీరోయిన్ గారేంటి ఇంకా ఎంట్రీ ఇవ్వలేదు? ఇంట్లోకి ఇలా ఎంట్రీ ఇస్తే ఆ ముచ్చి మొహాలు 3 ఆనందపడిపోతాయి. తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధమో, తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధమో. ఏ జన్మ సంబంధం. ఏంటి తల్లి ఏజే చిరుబురులాడుతున్నాడు? మరి అలా అందరి ముందు ముద్దడిగితే ఎలా ఇస్తారు? ముద్దడిగినట్టు లేడే. జయమ్మ పర్ఫార్మెన్స్ ఏమిటి అందరూ చూస్తున్నారా? అందుకేగా. అయితే చూడు, అందరూ అడిగాడని పెళ్లి రోజు భర్త అడిగింది ఎవరైనా కాదంటారా? అలా అని అందరి ముందు ముద్దు పెట్టడానికి ఇదేమన్నా అమెరికానా జయమ్మ? ఏమో, ముందు ముందు అక్కడికి కూడా పోతారేమో. ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది కదా. ఊరుకోండి జయమ్మ, మీరు కూడా. ముద్దు అంటే ముద్దుతో ఆగుతారా? అప్పటికే నన్ను దగ్గరికి తీసుకుని కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ అబ్బా నేను చెప్పలేను బాబు. అక్కడ ఏమీ లేకుండా యాక్టింగ్ చేయకు భాను. అవును కదా జయమ్మ, అక్కడేం జరగలేదు. అవునవును, ఏం జరగలేదు. నిజంగానే ఏమీ జరగలేదు. అస్సలేమీ జరగలేదు. రా. అక్క, జరిగింది జరగలేదని చెప్తున్నారా, జరగనిది జరిగిందని చెప్తున్నారా? అబద్ధాన్ని నిజమని నమ్మిస్తున్నారా, నిజాన్ని అబద్ధమని నమ్మిస్తున్నారా? వాళ్ళు చేసిందే కన్ఫ్యూజన్ గా ఉంది. మీరు ఇంకా కన్ఫ్యూజ్ చేయకండి, వదిలేయండి. స్వామి, అనుమానానికి ఆనందానికి మధ్యలో నలిగిపోతున్నాను. పూజారి గారు పెళ్లి రోజనే కాదు అన్నారు అంటే ఇంకో కారణం ఏవైనా ఉందా? ఆయన నన్ను గుడికి తీసుకెళ్ళింది పెళ్లి రోజనే కదా, ఇంకే కారణం లేదు కదా? చెప్పు స్వామి, ఇంకే కారణము లేదు కదా? ఆయన నా దగ్గర ఏమీ దాచడం లేదు కదా? ఏమో స్వామి, ఏమీ అర్థం కాక నిన్ను అడుగుతున్నాను. నువ్వే అది నిజం కాకుండా చూసుకోవాలి. ఇప్పుడే గుడికెళ్ళి వచ్చాను. దర్శనం అది బాగా జరిగింది. చేయించానుగా, చేయించకుండా ఎలా ఉంటాను? అందరూ బాగుండాలని ఆశీర్వదించారు. అనుకున్నట్టే అన్ని బాగా జరిగాయి.
మళ్ళీ చేస్తాను. వచ్చి ఎంతసేపు అయింది? ఎంతసేపు ఎందుకు అవుతుంది? ఇప్పుడే వచ్చాను. చాటుగా వింటావు, నీకు అలవాటే కదా. నాకు అలాంటి అలవాట్లేం లేవు. ఇప్పుడు మీ అనుమానం ఏంటి? ఫోన్లో మీరు మాట్లాడేది విన్నానా? ఏ రహస్యాలు మాట్లాడుతున్నారా? అంత చాటుగా మాట్లాడాల్సిన రహస్యాలు మీకేమున్నాయేంటి? రహస్యం అంటేనే ఎవరికి తెలియకపోవటం. ఉన్నా మాత్రం నీకు చెప్తానే ఏంటి? ఏంటి రహస్యం అనగానే అలా అయిపోయారు? ఫోన్లో మాట్లాడింది నేను విన్నానేమో అని ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు? ఏంటి దేవుడి దగ్గర పెట్టిన పూలు పండ్లు తీసుకుని ఎక్కడికి బయలుదేరారు? విషయం ఏంటో తెలుసుకోవాలి. అన్నా అన్నా, ఆ కార్కి దగ్గరగా వెళ్ళొద్దు, కొంచెం దూరం నుంచి వెళ్ళు. అమ్మని, ఈ ఏరియాలో ఏ జకారంటబ్బా? వాళ్ళ భార్య ఏజీని ఫాలో అవుతుందేంటి? ఇదేదో నీరసంలో ఉన్న మా బావకి నిమ్మరసం లాంటి మ్యాటర్లా ఉంది. నేను ఫాలో అవుతా. ఎవరిల్లది? ఏజీ ఇంటికి ఎందుకు వచ్చారు? ఎవరితో మాట్లాడారు? ఏజీ ఏం దాస్తున్నారు? ఏం జరుగుతుందబ్బా?
ఈ ఇంట్లో ఎవరో ఉండాలి. ఎంత ముందు చూపో, లోపల ఏం జరుగుతుందో తెలియకూడదని డోర్ కూడా వేసేశారు. ఏజీ ఇంటికి ఎందుకు వచ్చారు? అసలు ఈ ఇంట్లో ఎవరున్నారు? ఇంత చాటుగా రావాల్సిన అవసరం ఏముంది? ఏమండి ఒకసారి. ఏంటమ్మా, ఆ ఇంట్లో ఎవరుంటారో మీకు తెలుసా? తెలీదమ్మా. ఇన్ని రోజుల నుంచి ఉంటున్నాను కానీ వీళ్ళు నేను ఎప్పుడూ చూడలేదు. ఎందుకనో అసలు ఎప్పుడు బయటికి రారు. కాకపోతే అప్పుడప్పుడు ఎవరో ఒక అతను మాత్రం కారులో వచ్చి వెళ్తుంటాడు. ఓకే అండి, థ్యాంక్ యూ. సరే. ఎవరిని అడగాలి? అన్నా, ఇలా రా అన్నా. ఏంటమ్మా? ఆ ఇంట్లో ఎవరుంటారన్నా? ఆ ఇంటి గురించి అడుగుతున్నారు. ఇంతకీ మీరెవరమ్మా? మా ఆంటీ వాళ్ళు ఈ ఏరియాలో ఉంటున్నారు, కానీ ఇల్లు తెలీదు. ఈ ఇల్లేమో అని నా అనుమానం. ఈ ఇంట్లో ఎవరుంటారో నేనే కాదమ్మా, ఈ చుట్టుపక్కల ఎవరూ చెప్పలేరు. ఒక్కోసారి అసలు ఈ ఇంట్లో ఎవరైనా ఉంటారా అని అనుమానం వస్తుందమ్మా. కానీ ఎవరో ఉంటారు, బయటికి మాత్రం రారు. అదిగో ఆ కారులో రోజు ఒక అతను వచ్చి ఆ ఇంట్లో వాళ్ళని కలిసి వెళ్తూ ఉంటాడు. అయితే ఇది మా ఆంటీ వాళ్ళ ఇల్లు కాదులే అన్నా. థ్యాంక్ యూ. ఓకే అమ్మా. ఇంట్లో ఎవరుంటున్నారనేది ఇక్కడ ఎవరికీ తెలీదన్నమాట. అంత రహస్యంగా ఉండాల్సిన అవసరం వాళ్ళకేంటి? వాళ్ళతో ఈయనకి పనేంటి? ఇది అర్జెంటుగా బావ చెవులో ఊదాలి. మా హిట్లర్ గారికి నవ్వడం కూడా వచ్చా? ఈ మాత్రం నవ్వు నా ముందు ఎప్పుడన్నా నవ్వరా? అయ్యో అయ్యో, ఫ్లయింగ్ కిస్సులు కూడా ఇచ్చేస్తున్నారు. పక్కనే ఉన్న నా మొహాన ప్రేమగా ఒక మాట కూడా విసిరారు గాని ఇక్కడ ఫ్లయింగ్ కిస్సులు బాయిలు చాలా ఉన్నాయే. అక్కడ ఇల్లు ఉంది, భార్యని నేనున్నాను. మమ్మల్ని కాదని ఇక్కడ చిన్నెళ్ళ పెట్టారా? నాకింత ద్రోహం చేస్తారా? చూస్తాను. బంగారం లాంటి భానుమతి ఉండగా మీరు మరొకరితో ఎలా ఉంటారో చూస్తాను. నిన్ను కొట్టినా శవం మీద చేయి చేసుకున్నట్టే. ఈసారి వదిలేశానని ప్రతిసారి వదిలేస్తాను అనుకోకు. నువ్వు మందు కలిపిన సీసీటీవీ ఫుటేజ్ అలాగే ఉంది. అది పోలీసులకి ఇచ్చానంటే లోపలేస్తే బయటికి రావడం కూడా ఉండదు. ఇంకోసారి ఇలాంటి వెర్రి వేషాలు వేశావో నేను ఆయనంత మంచిదాన్ని కాదు, ఇంటికొచ్చి కొడతా.
ఇలా నడుస్తూ మొహంలో నవ్వు, నడుకలో ఆ కులుకు. నేను నమ్మను. నువ్వు 100 చెప్పినా ఏజే తప్పు చేయుడు.